హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ స్పాంజ్ దోశలు. చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం ఎలాంటి పప్పు కానీ బియ్యం కానీ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 15 to 20 మినిట్స్ టైంలోనే మనం ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 2 కప్పుల వరకు ఉప్మా రవ్వని తీసుకోండి. మనం బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వని ఒక 2 కప్పుల వరకు తీసుకోండి. ఈ రవ్వ సన్న రవ్వ అయినా లేదా కొద్దిగా లావుగా ఉండే రవ్వ ఏదైనా కూడా పర్లేదు. అలాగే 2 కప్పుల రవ్వకి 1 కప్పు వరకు అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ అటుకుల్ని మనం డైరెక్ట్గా రవ్వలో యాడ్ చేయకుండా సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ రవ్వలో యాడ్ చేసుకుందాం. ఈ అటుకులు కూడా మార్కెట్లో దొరికే పల్చటివైనా లేదా కొంచెం మందంగా ఉండే అటుకులైనా కూడా ఏవైనా కూడా తీసుకోవచ్చు. వీటిలో ఒక అరకప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగు మరీ తీయగా కాకుండా కొంచెం పుల్లగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. దోశలు కూడా చాలా బాగా వస్తాయి. ఇందులో 2 కప్పుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ పిండి అనేది కొంచెం వాటర్ ఎక్కువగా ఉండేలాగానే చూసుకొని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా 2 కప్పుల వరకు వాటర్ పడుతుంది. వాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ టైట్గా కాకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు నాననివ్వండి. ఈ వాటర్ అనేది రవ్వ అలాగే అటుకులు కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ కన్సిస్టెన్సీ అనేది అస్సలు లేదండి. చూడండి, రవ్వ అటుకులు బాగా వాటర్ని పీల్చుకొని పిండి మొత్తం బాగా టైట్గా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ రవ్వ మొత్తాన్ని ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా చూసుకొని జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా పోసుకొని స్మూత్గా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని తిరిగి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ ఉన్న రవ్వ మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకొని ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దోశ బ్యాటర్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఈ దోశ పిండిని మీరు ముందు రోజు నైటే వేసుకొని రెడీ చేసి పెట్టుకొని నైట్ మొత్తం ఫర్మెంటేషన్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని దోశలను వేసుకోవచ్చు. అప్పుడు మనం ఎక్స్ట్రాగా ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే నైట్ అంతా పిండి బాగా పులుస్తుంది కాబట్టి. బట్ ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ పిండిలో మనం 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసంని కూడా యాడ్ చేస్తున్నాను. బేకింగ్ సోడాని కాదు, ఓన్లీ బేకింగ్ పౌడర్ని మాత్రమే యాడ్ చేయాలి. మనం ఇన్స్టెంట్గా వేసుకునే దోశల్లో ఈ బేకింగ్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల దోశలు అనేవి పర్ఫెక్ట్గా స్పాంజీగా వస్తాయి. ఈ బేకింగ్ పౌడరు అలాగే నిమ్మరసము బాగా కలిసేలాగా పిండి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, పిండి మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత బాగా బబుల్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ని హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా దోశల్ని వేసుకొని దోశలు మరీ పల్చగా స్ప్రెడ్ చేయకుండా కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ దోశల్ని 2 వైపులా కాల్చుకోవాలి. చూసారు కదా, చక్కగా దోశ మీద ఎలా హోల్స్ ఫామ్ అయినాయో. ఈ దోశల కోసం మీరు ఎక్కువగా ఆయిల్ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 4-5 డ్రాప్స్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దోశని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు అటువైపుని కూడా కాల్చుకోవాలి. చూసారు కదా, స్పాంజ్ దోశ రెడీ అయిపోయింది. చక్కగా ఎర్రగా బాగా కాలింది కదా దోశ, చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలిన పిండితో కూడా ఇలాగే దోశల్ని వేసుకొని వేడివేడిగా ఈ స్పాంజ్ దోశల్ని పల్లీ చట్నీతో కానీ లేదంటే టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా మన దగ్గర ఇంట్లో మినపప్పు లేకపోయినా లేదంటే పప్పు నానబెట్టాల్సిన టైం అలాంటిది ఏమీ లేకపోయినా కూడా మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.